తెలంగాణకు కానీ దేశానికి కానీ ఉరగబెట్టింది ఏం లేదు, చేసింది ఏం లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు, కోటి ఉద్యోగాలు కూడా, 50 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేరు. 5 ట్రిలియన్ ఎకానమీ అన్నారు, దానికి అతి గతి లేదు. జీడిపి పెరగలే, ధరలు విపరీతంగా పెరిగినాయి. దేశంలో అనేక రకాలైనటువంటి సంఘటనల వల్ల ఈశాన్య భారతదేశం కానీ దేశంలోని ఇతర కొన్ని రాష్ట్రాలు కానీ అట్టుడికిపోయినాయి ఈ భారతీయ జనతా పార్టీ పాలనలో. ఒక లౌకిక దేశంగా ఉన్నటువంటి భారతదేశంలో అనేక రకాలైనటువంటి రెచ్చగొట్టే ప్రకటనల ద్వారా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ ఈ దేశంలోని చాలా వర్గాల ప్రజల మనోభావాల్ని దెబ్బతీసింది. ఒక ఆయన కర్ణాటక నుంచి ఎంపీగా ఉన్నటువంటి ఆయన ఏకంగా భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఆయన మాట్లాడింది. ఆయనను సస్పెండ్ చేయదు ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఇంకా కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా నువ్వు గిదే తినాలి, నువ్వు ఇదే బట్టలు కట్టుకోవాలి, నువ్వు గిట్లనే ఉండాలి అని చెప్పి సమాజాన్ని విభజించేటటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సందర్భాలు ఈ 10 ఏళ్లలో చూసినాం. ఒక్కటంటే ఒక్క మంచి పని ఈ దేశంలో దళితులకు కానీ, గిరిజనులకు కానీ, అణగారిన వర్గాలకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ, రైతాంగానికి కానీ ఈ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏమి చేయలేదు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి బయ్యారం ఉక్కు కర్మాగారం పెట్టలే, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలే, ITIRను రద్దు చేసేసిండ్రు, ఒక నవోదయ విద్యాలయం ఇవ్వలే, జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయం ఇవ్వలే, ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలే, ఒక ప్రాజెక్టుకు ఇరిగేషన్ ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వలే. ఏమీ చేయకుండా తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిరని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి తెలంగాణ పుట్టుకను అవమానిస్తాడు. పుట్టిన తెలంగాణ కొత్తలోనే మొగ్గలోనే పసిగుడ్డు ఉన్నటువంటి తెలంగాణలో 7 మండలాలను తీసుకొని పోయి ఆంధ్రాకు బదలాయిస్తాడు. సో ఇట్లా అనేక రకాల ఇటు తెలంగాణకు కానీ అటు దేశానికి కానీ అన్యాయం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళతోని జోడీ కడితే ఏముండదు మంచిది, వాళ్ళతోని జోడీ కట్టకపోతే ఈడీ వస్తుంది, వాళ్ళతోని కలవకపోతే వాళ్ళతో మంచిగా ఉండకపోతే IT వస్తుంది, CBI వస్తుంది. ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి కొరకరాని కొయ్యగా మారుతున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కన్వీనర్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని లిక్కర్ కేసులో, అసలు కేసే కాదు పాడు కాదు, దాంట్లో ఇరికిచ్చి పాపం ఆయన జైల్లో పెట్టారు. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గారిని సంవత్సరానికి పైగా జైల్లో పెట్టారు. ఇంకా వాళ్ళ నాయకులు చాలామందిని జైల్లో పెట్టి కొంతమందిని బెదిరిస్తూ ఉన్నారు. దక్షిణ భారతదేశంలో కూడా ఒక బలమైన నాయకుడిగా ఉండి 2 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి TRSను BRSగా మార్చి జాతీయ పార్టీగా మార్చి జాతీయ రాజకీయాల్లో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు ఈ దేశ ప్రజానీకం జీవితాల్లో రావాలని చెప్పి ఒక కొత్త చర్చకు తెరదీసి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద, అరాచకాల మీద గొంతెత్తిన కేసీఆర్ గారి కుటుంబం మీద కూడా, వారి కుటుంబంలో సభ్యురాలైనటువంటి కవిత గారి మీద కూడా ఈడీ కేసు, CBI కేసు పెట్టి ఒక అన్యాయమైన, అక్రమమైన, ఎలాంటి ఆధారాలు లేనటువంటి కేసు పెట్టి వారిని కూడా జైల్లో పెట్టారు. అంటే ఈ దేశంలో కేవలం భారతీయ జనతా పార్టీ ఉండాలి, వేరే పార్టీలు ఉండద్దు. ఈ దేశంలో నాయకుడు అంటే నరేంద్ర మోడీ, అమిత్ షాలే ఉండాలి, ఇంకెవరు ఉండద్దు అనేటటువంటి ధోరణితోని ఆ పార్టీ వాళ్ళ జాతీయ నాయకత్వం పనిచేస్తూ ఉన్నారు. ఏమున్నా అసలు ఈ లిక్కర్ కేసులా? ఇవాళ ఈ లిక్కర్ కేసులో గతంలో జైల్లో వీళ్ళు పెట్టినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు రాఘవ, ఇవాళ ఆయన NDA అభ్యర్థి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి NDA కూటమి అభ్యర్థి ఆయన. అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి అనేటైన ఇంకొక ఆయన భారతీయ జనతా పార్టీకి డబ్బులు ఇవ్వగానే ఆయన బెయిల్ మీద జైలు నుంచి విడుదలవుతాడు. వీళ్ళిద్దరు చెప్పినటువంటి మాటల్ని పట్టుకొని అటు కేజ్రీవాల్ మీద, ఇటు కవిత గారి మీద కేసు పెట్టి వాళ్ళిద్దరిని జైల్లో పెడతారు. కారణం ఏంది? వీళ్ళతో మంచిగా ఉంటేనేమో ఏముండదు, వీళ్ళతో మంచిగా లేకుండా వీళ్ళ మీద పోరాటం చేస్తే కేసులు పెడతారు. ఉదాహరణకు నేను కొన్ని వివరాలు మీడియా ద్వారా ప్రజల ముందు పెట్టదలుచుకున్నాం. అసలు చరిత్రను చూస్తే గతంలో మనము ఎప్పుడైనా చిన్నప్పుడు చదువుకున్నా, ఇప్పుడు చదువుకునే వాళ్ళైనా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పే పేర్లు చూస్తే వీళ్ళు బీజేపీలో చేరకముందు, బీజేపీలో చేరిన తర్వాత వీళ్ళ కేసుల సంగతి ఏందనేది అర్థమవుతుంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహకార శాఖలో మనీ లాండరింగ్ కేసు ఉండే ఈడీ విచారణ జరిగింది. ఆయన ఎన్సీపీని చీల్చి బయటకు వచ్చి బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలపగానే ఆ కేసు మాయమైపోయింది. కేంద్ర మాజీ మంత్రి
ప్రఫుల్ పటేల్, ఈయన కూడా ఎన్సీపీ నాయకుడు, ఈయన కూడా అజిత్ పవార్ గారి టీంలో ఉండి ఈయన కూడా బీజేపీతోని అలయన్స్ కాగానే ఎయిర్ ఇండియా విమానాల కొనుగోలు కేసు ఈడీ సిబిఐ దర్యాప్తు బంద్ అయిపోయింది, కేసును మూసిపారేసి. శివసేన ఎమ్మెల్యే ఈయన ఏక్నాథ్ షిండే టీంలో ఉన్నాడు, ప్రతాప్ సార్నిక్. శివసేనలో ఈయన ఉన్నప్పుడు ఈయన కంపెనీల్లో ఈడీ సోదాలు దర్యాప్తులు జరిగినాయి. ఈయన ఎప్పుడైతే షిండే టీంలో ఉండి బీజేపీతో జట్టుకట్టిండో కేసు క్లోజ్. అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు శారద చిట్ ఫండ్ స్కాము, గౌహతి వాటర్ పైప్ లైన్ స్కామ్లో సిబిఐ విచారణ, ఈడీ విచారణ జరిగింది. బీజేపీలో చేరగానే ఫైలే క్లోజ్ అయిపోయింది. ఎన్సీపీ నేత హసీన్ ముష్రిఫ్, ఈయన చక్కెర పరిశ్రమ ఉండే, ఆ పరిశ్రమ మీద దాడులు జరిగినాయి గతంలో. ఆయన ఎప్పుడైతే ఎన్సీపీ అజిత్ పవార్ టీం బీజేపీతో కలిసిందో ఈయన కూడా అజిత్ పవార్తో ఉన్నాడు. ఆ కేసు విచారణ అంతా క్లోజ్. తర్వాత శివసేన నుంచి యావత్మల్ ఎంపీ భావన గావ్లే, ఆమె వ్యాపార సంస్థల మీద ఈడీ దాడులు జరిగినాయి. ఎప్పుడైతే షిండే గ్రూప్లో చేరిరో అసలు ఇప్పటి వరకు ఈ కేసులో ఈడీ ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయాలి. శివసేన ఎమ్మెల్యే యామిని, ఆమె కుటుంబము ఫిమా నిబంధనలు ఉల్లంఘించిందని చెప్పి ఈడీ ఐటీ దాడులు జరిగినాయి. ఆమె బీజేపీలో చేరగానే కేసు క్లోజ్. అంతేందుకు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ రాజ్యసభ సభ్యులు గతంలో సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నప్పుడేమో బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిరని చెప్పి ఈడీ ఐటీ కేసులైనవి. వీళ్ళను ఆంధ్ర మాల్యాలని చెప్పి మాట్లాడిండు రాజ్యసభలో బయట. ఎవరు? జీవీఎల్ నరసింహరావు గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ. వీళ్ళు ఆంధ్ర మాల్యలు, కర్ణాటకలో విజయ్ మాల్య ఎట్లనో వీళ్ళు ఇట్లా ఆంధ్రాలో ఆయనలాగానే వీళ్ళు ఆంధ్ర మాల్యలు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి గొంతెత్తిండు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. వీళ్ళిద్దరు భారతీయ జనతా పార్టీలో చేరంగానే జీవీఎల్ నరసింహారావు గొంతు మూతపడ్డది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇక వీళ్ళు ఎంపీలు అయిపోగానే వీళ్ళ మీద ఎలాంటి విచారణ లేదు, ఈడీ కేసు బంద్, ఐటీ కేసు బంద్. అట్లనే పంజాబ్ సీఎం మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కొడుకు రణీందర్ సింగ్, ఈయన ఫిమా నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి ఈయన మీద ఈడీ, సిబిఐ, ఐటీ 3 సంస్థలు దాడులు చేసినాయి. ఎప్పుడైతే అమరీందర్ సింగ్ బీజేపీలో చేరిండో కేసులో ఎలాంటి పురోగతి లేదు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ సంజయ్ సేత్, ఈయన కంపెనీ మీద ఐటీ దాడులు జరిగినాయి. ఈయన బీజేపీలో చేరగానే ఎలాంటి దాడులు లేవు. టీఎంసీ ఎంపీ సువేంద్ర అధికారి డొల్ల కంపెనీల ద్వారా డబ్బులు మనీ లాండరింగ్ చేసి దేశంలోకి తీసుకొచ్చిండు, దేశం కొన్ని దాటిచ్చిండని చెప్పి నారదా స్టింగ్ ఆపరేషన్ పేరు మీద ఆయన మీద కేసు పెట్టిరు. ఆయన ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీలో చేరలేడో అంతకుముందు ఆయన మీద సిబిఐ కేసు అయింది. బీజేపీలో చేరగానే సిబిఐ కేసు వేయింది, ఆయన మీద చర్యలు లేవు. అదేవిధంగా వైసీపీలో గతంలో అరకు ఎంపీగా ఉన్నటువంటి గీత గారు తప్పుడు పత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 42 కోట్లు తీసుకున్నారని చెప్పి సిబిఐ కేసు పెట్టింది. ఆమె బీజేపీలో చేరగానే అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిపోయింది, కేసు క్లోజ్. కలకత్తా మాజీ మేయర్ సోవన్ చటర్జీ శారద చిట్ ఫండ్ కేసులో ఆయన మీద సిబిఐ దర్యాప్తు జరిగింది. ఎప్పుడైతే ఆయన బీజేపీలో చేరిండో ఆ కేసు విచారణ లేదు, పాడు లేదు, అట్లా పెట్టింది. మళ్ళీ వాళ్ళు టీఎంసీలో జరగానే మళ్ళీ కేసు రీఓపెన్ చేసి మళ్ళీ వాళ్ళు వెనకబడితే కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకొని బెయిల్ మీద ఇప్పుడు బయట ఉన్నారు. ఎన్సీపీ మంత్రి ఛగన్ భుజ్బల్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారించింది, అరెస్ట్ అయిండు. బెయిల్ మీద ఆయన బయటకు వచ్చిండు, బీజేపీతో దోస్తు కట్టిండు. ఇప్పుడు కేసు లేదు, విచారణ లేదు, జైలు లేదు, ఏం లేదు, మంచి హాయి ఉన్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కృపాశంకర్ సింగ్ అక్రమాస్తులు మనీ లాండరింగ్ కేసులో ఈయన మీద ఈడీ విచారణ జరిగింది. ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్లో ఈయన బీజేపీలో చేరిండో ఈయనకు భారతీయ జనతా పార్టీ లోక్సభ టికెట్ ఇచ్చింది, కేసు లేదు, ఏం లేదు. గోవా కాంగ్రెస్ మాజీ సీఎం దిగంబర్ కామత్ ప్రభుత్వ కాంట్రాక్టులు పనుల్లో మనీ లాండరింగ్ వ్యవహారాలు జరిగినాయి అని చెప్పి ఈయన మీద ఈడీ కేసు పెట్టారు. 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోని ఈయన బీజేపీలో చేరినాక ఈడీ కేసు లేదు, పాడలేదు. గోవాలో మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్. అట్లనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ చవాన్ మాజీ ముఖ్యమంత్రి మహారాష్ట్ర, ఆయన మీద ఆదర్శ హౌసింగ్ సొసైటీ కుంభకోణం అని చెప్పి సిబిఐ కేసు అయింది, దర్యాప్తు జరిగింది. ఆయన బీజేపీలో చేరంగానే కేసు పోయింది. ఇప్పుడు ఏకంగా ఆయనకు రాజ్యసభ ఎంపీ ఇచ్చినారు. ఇప్పుడు ఆయన రాజ్యసభ ఎంపీ భారతీయ జనతా పార్టీ నుంచి, మహారాష్ట్ర రాష్ట్రం నుంచి. అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్ బొగ్గు స్కామ్లో ఎఫ్ఐఆర్లో నవీన్ జిందాల్ పేరు పెట్టింది. సిబిఐ ఈడీ విచారణ జరిగింది. బొగ్గు దొంగ నవీన్ జిందాల్ అని నరేంద్ర మోడీ 2014, 2019 ఎన్నికల్లో ఈయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసి మాట్లాడిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈయన బీజేపీకి 123 కోట్లు ఎన్నికల చందా ఇవ్వగానే జిందాల్ మీద కేసు లేదు, పాడలేదు, మళ్ళీ ఆయన బీజేపీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఆయనకు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇక బొగ్గు స్కామ్ గురించి మాట్లాడినోడు లేదు, అడిగినోడు లేదు,
పట్టించుకున్న వాళ్ళు లేదు. నవీన్ జిందాల్ కాంగ్రెస్లో ఉన్నప్పుడేమో బొగ్గు దొంగ, ఇదే నరేంద్ర మోడీ 2014-19 పొట్టు తిట్టిండు ఆయన 123 కోట్ల చందా బీజేపీకి ఇచ్చిండు. అదేవిధంగా బీజేపీలో చేరంగానే ఇప్పుడు ఆయనకి ఎంపీ టికెట్ వచ్చింది. టీఎంసీ ఎమ్మెల్యే తపస్ రాయ్ సివిల్ పనుల్లో మనీ లాండరింగ్ అని చెప్పి ఈడీ కేసు పెట్టింది. ఇప్పుడు ఆయన బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్నాడు, ఈడీ కేసు బంద్. కాంగ్రెస్ నేత అర్చన పాటిల్, ఈమె మాజీ కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ వల్ల కోడలు. ఈమె కంపెనీ మీద ఐటీ కేసులు అయినాయి, ఐటీ దాడులు అయినాయి, చాలా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. ఫిబ్రవరి 2024లో ఐటీ శాఖ ద్వారా క్లీన్ చిట్ ఇప్పించారు, మార్చిలో బీజేపీ కండువా కప్పారు. ఇప్పుడు లాతూర్ నుంచి ఈమె బీజేపీ ఎంపీ అభ్యర్థి. ఫిబ్రవరిలో ఐటీ శాఖ క్లియరెన్స్ ఇచ్చింది, క్లీన్ చిట్ ఇచ్చింది, మార్చిలో ఆమె బీజేపీలో చేరింది. ఇప్పుడు లాతూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి. అదేవిధంగా ఎన్సీపీ నేత బాబా సిద్దికి ఈయన మీద మనీ లాండరింగ్ కేసు పెట్టారు. ఎప్పుడైతే అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలిపిండో ఈడీ విచారణ లేదు, ఐటీ విచారణ లేదు, ఏం లేదు, అది కూడా పక్కకు పెట్టేసి. కాంగ్రెస్ నాయకురాలు జ్యోతి మిర్జా, వీళ్ళు షేర్ మార్కెట్ మోసాలకు సంబంధించి వీళ్ళ కంపెనీల మీద దాడులు జరిగినాయి. వీళ్ళు ఎప్పుడైతే బీజేపీలో చేరిర్రో రాజస్థాన్ నుంచి బీజేపీ లోక్సభ టికెట్ ఇచ్చింది, ఈడీ విచారణ లేదు, సిబిఐ కేసు లేదు, ఐటీ దాడులు లేవు, ఏం లేవు. అంటే పెద్దలు కేసీఆర్ గారు చెప్పారు వాషింగ్ పౌడర్ నిర్మాణి గతంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వేరే పార్టీల్లో ఉండి పనిచేసిన వాళ్ళందరి మీద, చాలామంది మీద, ఇతర పార్టీల వాళ్ళందరి మీద కేసులు పెట్టుడు, సిబిఐ ఈడీ ఐటీ ఈ కేంద్ర ప్రభుత్వ వేట కుక్కలన్నింటినీ వాళ్ళ మీద ఉసిగొల్పుడు, వాళ్ళని ఇబ్బంది పెట్టుడు, వాళ్ళు బీజేపీలో చేరంగానే ఈ సంస్థలన్నీ సైలెంట్ అవుడు. ఇది జరుగుతూ ఉంది ఈ దేశంలో. ఇవాళ నేను చెప్పింది ఒక పార్టీ కాదు, ఆల్మోస్ట్ 7-8 పార్టీలకు సంబంధించినటువంటి చరిత్ర ఇది. బీజేపీకి నచ్చితే జోడి, నచ్చకపోతే ఈడీ. బీజేపీ వాళ్ళకి నచ్చితే మోడీ జేబులో ఉంటారు, ఏ పార్టీడైనా, ఏ నాయకుడైనా, ఎవరైనా. నచ్చకపోతే జైల్లో ఉంటారు. ఢిల్లీకి సంబంధించినటువంటి లిక్కర్ కేసులో అసలు ఏమీ లేదు, అదొక పాలసీ, దీంట్లో ఏమీ లేదని చెప్పి కేజ్రీవాల్ గారు కూడా మొత్తుకున్నారు. అయినా కేవలం కక్షగట్టి ఉత్తర భారతదేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరిస్తున్నది. అటు గుజరాత్ పోయింది, పంజాబ్లో గవర్నమెంట్ ఏర్పాటు చేసింది, హర్యానాకు పోతుంది, మధ్యప్రదేశ్ దాకా వచ్చింది, గోవాకు పోయింది, బాగా విస్తరిస్తున్నది వేగంగా అని చెప్పి లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి కేజ్రీవాల్ గారిని తీసుకొని పోయి జైలు వేసారు. అట్లనే ఇక్కడ తెలంగాణలో, అదేవిధంగా దక్షిణ భారతదేశంలో, భారతదేశ రాజకీయాల్లో కూడా బలమైన నాయకుడిగా కేసీఆర్ గారు కొరకరాని కొయ్యగా నరేంద్ర మోడీకి కంట్లో నలుసులాగా మారిపోయింది. కాబట్టి కేసీఆర్ మీద మొత్తం వెతికిరు, ఏం దొరకలే. ఇక ఎట్లనే చేసి ఏదో ఒకటి చేయాలని చెప్పి కేసీఆర్ గారి బిడ్డ కావడం వల్ల, వారి కూతురు కావడం వల్ల కవిత గారి మీద ఈ అక్రమ కేసు పెట్టి ఇవాళ వారిని జైల్లో పెట్టారు. బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినటువంటి శరత్ చంద్రారెడ్డికి బెయిల్ ఇచ్చి ఆయన బయటకు తిప్పుతున్నారు, మంచి దోస్తాన్ని వేసుకుంటున్నారు. అదేవిధంగా ఎన్డీఏ అభ్యర్థిగా మాగుంట రాఘవాన్ని పెట్టుకొని ఆయనను గెలిపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి కేసులు జైలుకు పోయి బీజేపీతోని మిలాఖత్ కాగానే లోపల చేతులు కలపంగానే వీళ్ళిద్దరికి బెయిల్ ఇప్పించి బయటకు పంపించి ఈ రకంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే విషయం రాష్ట్ర ప్రజలను ఆలోచించమని కోరుతూ ఉన్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశ ప్రజానీకానికి చేసిందేవి లేదు. ఇవాళ కూడా వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసిర్రు, మొత్తం అబద్ధాలే, అబద్ధాల ఫ్యాక్టరీగా భారతీయ జనతా పార్టీ మారిపోయింది. మొత్తం అబద్ధాలే, పచ్చి అబద్ధాలే. గతంలో ఎప్పుడు 2022 కల్లా దేశంలో అందరికీ ఇల్లు ఇస్తామన్నారు, ఏమి ఇయ్యలే. ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తామన్నారు, ఎక్కడ ఇయ్యలే. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు, చేయలే. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఇయ్యలే. 5 ట్రిలియన్ ఎకానమీ అన్నారు భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఏమీ కాలే. అబద్ధపు పునాదుల మీద, విష ప్రచారాల మీద, విద్వేష ప్రచారాల మీద, విభజన రాజకీయాల మీద, పార్టీలను భయపెట్టడం మీద, ఈడీ సిబిఐ ఐటీలను వాడుకోవడం ద్వారా ప్రత్యర్థి పార్టీలను దెబ్బకొట్టడం అనేటటువంటి అంశాల మీద దృష్టి పెట్టి దేశంలో పరిపాలన కొనసాగించారు. కాబట్టి వాళ్ళకు తగిన రీతిలో డెఫినెట్గా దేశ ప్రజానికం బుద్ధి చెప్పబోతూ ఉన్నారు. తెలంగాణ ప్రజానికాన్ని కూడా నేను కోరుతా ఉన్నా, కేవలం కేసీఆర్ గారి మీద కోపం కొద్దీ, కేసీఆర్ గారు ఈ దేశంలో బలమైన నాయకుడిగా మారుతున్నారనేటటువంటి ఆందోళనతో అక్కడ కేజ్రీవాల్, ఇక్కడ కేసీఆర్, వీళ్ళిద్దరినీ తట్టుకునుడు కష్టం ఏకకాలంలో. కాబట్టి అక్కడ కేజ్రీవాల్ను జైల్లో పెట్టిరు, ఇక్కడ కేసీఆర్ గారి కూతురైనటువంటి కవిత గారిని జైల్లో పెట్టిరు తప్ప ఇంకా ఏమీ లేదు ఈ కేసులో అనేటటువంటి విషయాన్ని. ఈ కేసులో ఏమీ లేదని నేను ఎందుకు చెప్తా ఉన్నా బలంగా అంటే, ఈ కేసులో జైల్లో ఉన్నటువంటి 2 ముద్దాయిలు ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో అంటగాగుతున్నారు.
శరత్ చంద్రారెడ్డి భారతీయ జనతా పార్టీకి డబ్బులు ఇచ్చిండు, 50-60 కోట్లు ఇచ్చిండు ఎన్నికల చందా. ఆయనకు బెయిల్ వచ్చింది, బయట తిరుగుతున్నాడు. అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవ ఇవాళ ఎన్డీఏ అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాబట్టి ఇవాళ వాళ్ళిద్దరు కూడా వాళ్ళు చెప్పినటువంటి మాటలు అవన్నీ అబద్ధాలు, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అన్ని అబద్ధాలు. అవి బలవంతంగా వాళ్ళతో ఇప్పించి అక్కడ కేజ్రీవాల్ గారిని, ఇక్కడ కవిత గారిని అన్యాయంగా ఈ కేసులో ఇరికిచ్చారు అనేటటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి మోసాల్ని ఈ తెలంగాణ ప్రజానీకం కూడా గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా పేరున విజ్ఞప్తి చేస్తూ, భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రయోజనాల కోసం నిలబడేటివి కావు, తెలంగాణను కాపాడేటివి కావు. ఇవి రెండు దొందే. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణను తెచ్చిన పార్టీ, తెచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ, మళ్ళీ భవిష్యత్తులో తెలంగాణకు గొంతుకగా గట్టిగా నిలబడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని చెప్పి